రాంభద్రపురం మండలం రొంపిల్లి గ్రామ ప్రజలకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరు పెంచుతారు? వాళ్ళ అమ్మ నాన్ననే. అలాగే ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చనిపోతే ఎవరు పెంచుతారు? ఇది ఎప్పుడు మనం ఆలోచించాం. జరిగిపోయిన తర్వాత మాత్రం ఏడుస్తాం. ఎందుకు జాగ్రత్త ముందే మనము జాగ్రత్తగా ఉండలేము, ఎవ్వరూ ఉండరు. తర్వాత మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది తెలుసా మీకు? ఇన్సూరెన్స్ అది ఎంతో కాస్ట్ కాదు, 1000 రూపాయలు 1100 ఉంటుంది. దాన్ని మనం కట్టాం. ఎందుకు? మన సంవత్సరం మొత్తం మందుకే ఒక 10,000 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెట్టచ్చు మందుకి. లేదా పనికి మాలిన వ్యసనానికి మనం విపరీతంగా ఖర్చు పెడతాం, కానీ ఒక ఇన్సూరెన్స్ మాత్రం చేయించాం. లైసెన్స్ మనకు అవసరం లేదు. లైసెన్స్ వచ్చు, ఇన్సూరెన్స్ వచ్చు, హెల్మెట్ వచ్చు, సీటు బెల్ట్ పెట్టుకోము. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఇన్సూరెన్స్ లేకపోతే పొరపాటున ఏమైనా జరిగితే ₹1 రాదు, మీకు ₹1 రాదు. ఇందాకే చెప్పాను, మనకి అన్ని పేపర్లు ఉండాలి. మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే అన్ని పేపర్లు ఉండాలి. ఎందుకు? మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఎవరో అవతల వాడు తప్పు వల్ల మనకి ఏదైనా చెప్పిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీకు కూడా మీరు అవే చేస్తారు. సో ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి? ఇలాంటి ఫోన్ కాల్స్ మీకు వచ్చి ఏం చేయాలి? అరగంట మీకు డీటెయిల్స్ అడిగితే ఒకసారి ఆలోచించండి, కామెంట్స్ ఆలోచించండి. మీరు ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంకు కనుక వేరే ఏదైనా పనిగా అయితే ఆ బ్యాంక్ మేనేజర్ కానీ ఆ బ్యాంక్ క్లర్కులు కానీ క్యాషియర్